డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడు కూడా తన కథల్లో సమాజం పట్టించుకొని వ్యక్తులను సెంటర్లో పెట్టి కొత్త కోణాలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న నేపథ్యం మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినీ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తుంది. స్లమ్ డాగ్ కూడా ధనుష్ నటించిన కుబేరా తరహా కథేనా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేరాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా, బిచ్చగాళ్లను బినామీలుగా ఉపయోగిస్తూ జరిగే భారీ ఆర్థిక స్కామ్ ను శేఖర్ కమ్ముల తెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు పూరి కూడా స్లమ్ డాగ్ ను బిచ్చగాళ్ల కథ అని స్వయంగా చెప్పడంతో పాటు టీజర్ లో కూడా చూశాక ప్రేక్షకుల మనసులో సహజంగానే కుబేరాతో పోలికలు మొదలయ్యాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. కేవలం బిచ్చగాళ్ల నేపథ్యం ఉండటం వల్ల రెండు సినిమాలను ఒకే తరహా సినిమాలు అనుకోవచ్చా? పూరి గత సినిమాలను పరిశీలిస్తే ఆయన కథల్లో ఎప్పుడు కూడా ఒక అసాధారణ ప్రపంచం, దానికి సంబంధించిన ప్రత్యేక తత్వం కనిపిస్తూ ఉంటుంది. ఈడియట్ లో రౌడీ లవర్, పోకిరిలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, బిజినెస్ మ్యాన్ లో మాఫియా డాన్, ఇలా ప్రతి కథలో ఒక విభిన్న కోణాన్ని చూపించారు. ఇప్పుడు స్లమ్ డాగ్ లో బిచ్చగల ప్రపంచాన్ని ఎంచుకోవటం కూడా అలాంటి ప్రయోగంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మాస్ కమర్షియల్ ఫార్ములా పైనే ఎక్కువగా దృష్టి పెట్టిన పూరి ఈసారి రఫ్ అండ్ రియలిస్టిక్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది. సమాజం ప్రతిరోజు చూసినా పట్టించుకొని వ్యక్తుల జీవితాలను కథగా మలచడం ద్వారా పూరి కొత్త దారిలో నడుస్తున్నారనే భావన కలుగుతుంది. ఇక టీజర్ విషయానికి వస్తే పూరి కావాలనే అందులో అసలు కథను దాచిపెట్టినట్టుగా అనిపిస్తోంది. బిచ్చగాల నేపథ్యం గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ అసలు సంఘర్షణ ఏమిటి, విజయ్ సేతుపతి పాత్ర ప్రయాణం ఎటు సాగుతుంది, టబు సంయుక్త పాత్రలకు కథలో ఎంత ప్రాధాన్యం ఉంది వంటి అంశాలపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కుబేరాలో బిచ్చగాళ్ల చుట్టూ తిరిగే ఆర్థిక కుట్ర ప్రధాన అంశంగా ఉంటే, స్లమ్ డాగ్ లో అలాంటి సామాజిక లేదా రాజకీయ కోణం ఉందా, లేక పూర్తిగా ఎమోషన్స్ తో ఈ సినిమాను పూరి తెరకెక్కించారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి లాంటి నటుడిని ఎంపిక చేయడం కూడా సినిమా వెనుక ఏదో బలమైన కథ ఉందనే సంకేతాలను కూడా ఇస్తూ ఉంది. మొత్తానికి టీజర్ చూసిన తర్వాత స్లమ్ డాగ్ ను కేవలం మరో బిచ్చగాడి కథగా చూడటం కష్టమే. కుబేరాతో పోలికలు సహజంగానే వచ్చినప్పటికీ పూరి దాచిన అసలు ట్విస్ట్ ఏమిటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా మారింది. ట్రైలర్ తో అయినా ఈ ప్రశ్నకు పూరి సమాధానమిస్తారేమో చూడాలి మరి.